హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా పనిచేస్తుంది. గత ప్రభుత్వంలో పేదలకు ఇల్లు పథకం కింద 1.5 సెంట్లు స్థలం ఇచ్చింది. అలాగే కొన్ని చోట్ల ఇల్లు కట్టుకోవడానికి కూడా సాయం చేసింది. మరియు కొన్ని చోట్ల ప్రభుత్వమే ఇల్లు కట్టించి అర్హులకు ఇచ్చింది. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ ఇచ్చిన స్థలంలో ఇల్లు చాలా ఇరుకుగా అగ్గిపెట్టేలాగా ఉందని విమర్శలు వినిపించాయి. కనీసం పేదలకు 2 సెంట్లు స్థలం ఇవ్వాలని కోరింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరికి 3 సెంట్లు స్థలం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు గారు హామీ ఇచ్చిన మేరకు ఇప్పుడు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు 3 సెంట్ల స్థలం, పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి 2 సెంట్ల స్థలం ఇస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని ఇల్లు లేని పేదలకు స్థలం ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కావలసిన డాక్యుమెంట్లు ఏమిటి? రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డులోని ఏ అభ్యర్థికి ఇంటి స్థలం కలిగి ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి. ఇంతకుముందు ఇల్లు స్థలం పొందిన వారు అనర్హులు. కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి? ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబర్. రాష్ట్రంలోని పేద ప్రజలకే కాకుండా జర్నలిస్టుకు కూడా ఇంటి నిర్మాణంలో సాయం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మీరు ఆంధ్రప్రదేశ్లోని పేదలకు ఇచ్చే స్థలాన్ని పొందడానికి అప్లై చేయాలని చూస్తున్నారా? ప్రస్తుతానికి మీరు ఆన్లైన్ ద్వారా డైరెక్ట్గా దరఖాస్తు చేయడానికి ఆప్షన్ లేదు. ఈ పథకం ఎలా అమలు చేయాలని చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా గ్రామ లేదా వార్డు సచివాలయంలోని వీఆర్ఓ గారి చేత వెరిఫికేషన్ జరిపించి స్థలం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకం గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే అధికారికంగా అప్డేట్ వచ్చే వరకు వేచి ఉండాల్సింది. ఆ అప్డేట్స్ ముందుగా మీరే పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.